చేసేవాడిని. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఓకే, సో థర్డ్ పార్టీ సినారియోలో థర్డ్ పార్టీ ప్రాసెస్, దీన్నే థర్డ్ పార్టీ ప్రాసెస్ అంటారు, లేకపోతే థర్డ్ పార్టీ డ్రాప్ షిప్ అంటారు. ఏమన్నా సరే సేమ్ నేమ్స్. ఓకే, డ్రాప్ షిప్ ప్రాసెస్ అన్నా, థర్డ్ పార్టీ డ్రాప్ షిప్ అన్నా, థర్డ్ పార్టీ సినారియో అన్నా ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్, అంటే ఒకటే ప్రాసెస్, ఒకటే. సో ఇందులో థర్డ్ పార్టీ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే రెండు సినారియోస్, అంటే ఎయిదర్ మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, మీది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మీరు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో సడన్ గా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేశారు ఆ ప్రొడక్ట్ ని, సమ్ ఇష్యూస్. సో కానీ మీకు ఆర్డర్స్ ప్లేస్ అవుతా ఉన్నాయి, ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి దానికి సంబంధించినవి. సో కానీ ఆ ప్రోడక్ట్ మీరు చేయలేకపోతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్. ఏదైనా అవ్వచ్చు, ఫ్యాక్టరీ షట్ డౌన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మిషన్స్ వర్క్ చేసుకో ఉండొచ్చు, లేకపోతే మ్యాన్ పవర్ వర్క్ చేయట్లేదు, ఏదో జరిగింది. బట్ ఈ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, వేరే ఇంకెవరో సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న చూపించి ఆ ఐటమ్స్ ని కస్టమర్ కి డెలివరీ చేసే విధంగా చేయడం, ఆ కస్టమర్ కి డైరెక్ట్ గా డెలివరీ చేసే విధంగా చేయడం. ఇదొక పద్ధతి. రెండోది ఏంటి, అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదు మీకు, మీరు ఒక ట్రేడర్, మీరు ఒక ట్రేడర్ బిజినెస్. అంటే మీరు ఏం చేస్తారు, మీకు ఆర్డర్లు వస్తాయి, మీరు ఆర్డర్లు రిసీవ్ చేసుకుంటారు. ఈ ఆర్డర్స్ ని ఎవరైతే ఒరిజినల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకి పంపించి వాళ్ళు డైరెక్ట్ గా షిప్ చేయమంటున్నారు. ఈ ప్రాసెస్ మీరు ఎక్కడ చూసారు? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడు, వీడు జస్ట్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటాడు, అంటే వీడియో అన్ని చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్ వీడియో చేసుకుంటాడు, అన్ని వీడియో చేస్తాడు. కానీ వీడు ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటాడు, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో వాడికి పంపిస్తాడు, వాడు మీకు షిప్ చేస్తా ఉంటాడు డెలివరీ. ఈ ప్రాసెస్ మీరు ఎక్కడైనా చూసారా అసలు బయట? అమెజాన్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వీళ్ళందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యేది. అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. బేసిక్ అమెజాన్ బేసిక్ అనో, లేకపోతే ఫ్లిప్కార్ట్ ఇంకోటి ఏదో అని చెప్పేసి అవన్నీ ఓకే. అవి కాకుండా మిగతా ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళు ఇదే పద్ధతి ఫాలో అయ్యేది. అందుకే నేను చెప్తున్నాను, మార్కెట్ లో ఈ సినారియో క్వైట్ కామన్ గా యూజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, వేరే వాళ్ళు ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, కానీ ఆర్డర్స్ మొత్తం వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి వీళ్ళే మార్కెట్ లో తీసుకెళ్లి వీళ్ళు రిసీవ్ చేసుకొని దాంట్లో కమిషన్ పెట్టుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు. సో ఇది ప్రాసెస్. సో దీనిలో 2 టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఏంటంటే సినారియో 1, వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్. వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్. ఈ వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్. రెండోది విత్ షిప్పింగ్ నోటిఫికేషన్. విత్ షిప్పింగ్ నోటిఫికేషన్. ఈ వితౌట్ విత్ ఇదే రెండు సినారియోలు ఉంటాయి. ఏం చేస్తాం ఈ విత్ లో వితౌట్ లో? ఫస్ట్ వితౌట్ చూద్దాం. వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్ లో అంటే ఇది జనరల్ గా, ఇది రెగ్యులర్ గా జరిగేది. అంటే మీకు ఏం డిఫరెన్స్ కనపడదు దీంట్లో, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దీనికి ఏం డిఫరెన్స్ కనపడదు. సో ఒకసారి చూద్దాం. వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్ లో ఎగ్జాంపుల్, మ్యానుఫ్యాక్చరర్ లేకపోతే ట్రేడర్, ఎవరైతే వాళ్ళండి, వీడు కస్టమర్. ఓకే, ఈ కస్టమరు జాగ్రత్తగా చూడాలి, వీడికి ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, అంతే కదా, కరెక్టేనా? ఆర్డర్ వీడికి ప్లేస్ చేస్తాడు, అంటే ఆర్డర్ ప్లేస్ చేయడం అంటే ఇన్ ది సెన్స్ పర్చేజ్ ఆర్డర్ పంపిస్తాడు, వీడికి ఆర్డర్ ప్లేస్ చేయాలి. ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఆర్డర్ రిసీవ్ అంటే ఇన్ఫర్మేషన్, ఆర్డర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే పర్చేజ్ ఆర్డర్ అనుకోండి ఇక్కడ, అంటే వాడు ఒక రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి వీడు రిసీవ్ చేసుకున్నాడు. వీడు
రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి వీడు రిసీవ్ చేసుకున్నాడు. అంటే వీడికి ఒక మేబీ 100 యూనిట్స్ ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి, ఇమాజిన్. ఓకే, 100 యూనిట్స్ ప్రొడక్ట్ కావాలి. సో అది వీడికి చెప్తాడు. అంటే వీడే ఇచ్చేది, ఎప్పుడు సప్లై చేసేది మార్కెట్లో వీడే సప్లై చేస్తా ఉంటాడు. ఇప్పుడు వీడే ఏం చేస్తాడు, ఈ 100 యూనిట్స్ వీడి దగ్గర ఉన్నాయా లేవని చూసుకుంటాడు. లేవు, అసలు ప్రొడక్టే లేదు, వీడి దగ్గర స్టాక్ లేదు, అయిపోయింది. వీడేం చేస్తాడు, ఇమ్మీడియట్ గా పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్ ఎవరికి పంపిస్తాడు, సప్లయర్ కంపెనీకి పంపిస్తాడు. ఎవరైతే సప్లై చేస్తారో ప్రొడక్ట్స్ ని వాడికి పంపిస్తాడు. సప్లయర్ కంపెనీ ఏం చేస్తుంది, ఆ ఐటమ్ తీసుకొని, అంటే ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ ని వీడికి ప్లేస్ చేస్తుంది. అంటే డెలివరీ వీడికి ప్లేస్ చేస్తుంది. డెలివరీ వీడికి డెలివరీ. వీడు డెలివరీ చేశాడు కదా, వీడు అడిగిన ఐటమ్ ని వీడు డెలివరీ చేశాడు, పేమెంట్ చేయాలి కదా. మరి వీడు పేమెంట్ తీసుకోవాలి కదా, వీడు పేమెంట్ తీసుకోవాలి. వీడికి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. వీడికి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. వీడి ఇన్వాయిస్ సెటిల్మెంట్ చేసిన వెంటనే వీడికి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఇక్కడ మీరు 2 సినారియోస్ ని దానిగా కట్ చేస్తే మాత్రమే అర్థమవుతుంది. దానిగా కట్ చేయండి. చూడండి, ఇక్కడ 2 సినారియోలు ఉన్నాయి, దానిగా కట్ చేద్దాం. ఇది ఒక సినారియో. ఓకే, ఇది ఒక సినారియో. కనబడుతుందా 2 సినారియోలు? ఇప్పుడు మొదటి సినారియోలో కస్టమర్ ఎవరు, సప్లయర్ ఎవరు? ఈ సినారియోలో కస్టమర్, సప్లయర్, మ్యానుఫ్యాక్చరర్. మామూలుగా ఇన్ జనరల్ గా చూసుకుంటే వీడే కస్టమర్, వీడు సప్లయర్ కదా. వీడి సప్లయర్, అంతే. వాడు తెలిసింది ఎక్కడి వరకే కదా. అంటే రోజు చేసే సేల్స్ ఆర్డర్, కస్టమర్ వస్తాడు, స్టాక్ ఇస్తాం, డెలివరీ చేస్తాం, బిల్లింగ్ చేస్తాం. అదే చేసాను చూడండి, అన్నీ వచ్చాయి. ఆర్డర్ అయింది, డెలివరీ అయింది, ఇన్వాయిస్ అయింది. వీడు సాటిస్ఫై అయ్యాడు. ఇక్కడ క్లియర్ అన్నా కదా? అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఈ సినారియో వద్దాం. ఇప్పుడు ఈ సినారియోలో ఎవరు కస్టమర్, ఎవరు సప్లయర్? మరి కస్టమర్ అవుతారు, సప్లయర్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కస్టమర్ అవుతాడు కదా, అంటే వీడు కస్టమర్ అవుతాడు. ఇప్పుడు వీడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసాడు, నాకు ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి అని, 100 ప్రొడక్ట్స్ కావాలి అని. వీడేం చేస్తాడు, ఓకే అని ఆర్డర్ ప్లేస్ చేశాడు. అయితే వాడు ఏం చెప్పాడంటే, బాస్ షిఫ్ట్ టు పార్టీ నేను కాదు, నాకు షిఫ్ట్ చేయొద్దు, నేను చెప్పిన ఒక అడ్రస్ షిఫ్ట్ చేయని చెప్పేటప్పుడు ఏంటి అడ్రస్ అంటే ఇక వీడి అడ్రస్. సో నువ్వేం చేస్తావంటే వీడి అడ్రస్ షిఫ్ట్ చేయి. వీడి అడ్రస్ షిఫ్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ చేస్తావు కదా, మరి ఇన్వాయిస్ రైజ్ చేయాలి కదా. నేను ఇక్కడ నుంచి చూడండి, మరి నువ్వు చెప్పిన ప్రకారం నా కస్టమర్ కి వాడు చెప్పిన ప్రకారం వాడు చెప్పిన అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ మార్చి పంపించేశాను. పంపించిన తర్వాత నేను ఇన్వాయిస్ రైజ్ చేయాలి. ఇప్పుడు ఇన్వాయిస్ ఎవరికి రైజ్ చేయాలి? ఈ షిఫ్ట్ పార్టీ గడికా కాదు కదా. ఎవరైతే నా దగ్గర కొన్నారో వాడికి కదా నేను ఇన్వాయిస్ రైజ్ చేయాల్సింది. కరెక్టే కదా? నేను ఇక్కడే చూడాలి, మీరు కస్టమర్ కదా. సో నాకు వీడి కస్టమర్ అయినప్పుడు నేను వీడికే పంపిస్తా, ఇన్వాయిస్ పంపించాలి, ఎందుకంటే వీడే పేమెంట్ చేయాలి నాకు. ఇప్పుడు
ఎవరికైతే ఐటమ్ డెలివరీ చేస్తున్నా వాడి సంబంధం లేదు, ఎందుకంటే వాడు చెప్పాడు క్లియర్ గా, టోల్ టు నేనే, షిప్ టు మా కస్టమర్, అంటే నేను ఏదైతే అడ్రస్ ఇస్తానో అది వాడు చెప్పడు, అది మా కస్టమర్ అని చెప్పకుండా షిప్ టు నేను ఏదైతే అడ్రస్ ఇస్తానో ఆ షిప్ టు, బిల్ టు పేయర్ మొత్తం నేనే, మొత్తం అన్ని నాకే పంపించాలి. వీడేం చేస్తాడు, ఆ ఇన్వాయిస్ ని వీడికి పంపించాడు, ఆల్ రైట్, మేబీ వీడి పేమెంట్ వీడి చేశాడు, ఏదైనా పేమెంట్ చేశాడు, ఇది అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది, ఈ సైకిల్ ఫినిష్ అయిపోయింది, పేమెంట్ చేశాడు, సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వీడి సెటిల్మెంట్కి వద్దాం. మరి వీడి షిఫ్ట్ పట్టీలో అంటే వీడికి ఐటమ్ దొరికింది, ఐటమ్ డెలివరీ అవ్వగానే మనం ఇన్వాయిస్ చేస్తున్నాం, ఇన్వాయిస్ మొదలు పెట్టాం, ఇన్వాయిస్ చేసాం. ఎందుకంటే ఇన్వాయిస్ ఎందుకు చేయాలి, వీడు నాకు ఆర్డర్ ప్లేస్ చేశాడు అంతకుముందు సినారియోలో, అంతకుముందు దాంట్లో ఆర్డర్ ప్లేస్ చేశాడు, నేను డెలివరీ ఇప్పించాను, సో నేను ఇన్వాయిస్ చేసి వీడి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి, మనీ తీసుకోవాలి నేను. రైట్, ఇక్కడ కూడా ఈ సైకిల్ అయిపోయింది. అంటే 2 సైకిల్స్ ని మెర్జ్ చేస్తుంది ఇది. ఇది అర్థమైతే మిగతాదంతా అర్థమైనట్టే, ఇంకేం లేదు. ఇంకా కాన్సెప్ట్ అర్థమైతే మిగతాదంతా అర్థమైనట్టే. మిగతా జస్ట్ కాన్ఫిగరేషన్ వెరీ వెరీ సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా ఉండదు, బట్ యా ఓకే, మేనేజబుల్. లేదా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగాలి. లేదు సార్. ఓకే, నా గోయింగ్ అహెడ్. ఇప్పుడు ఏం చేద్దాం, 1 by 1 తీసుకుని వెళ్దాం. ఇదే వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్ లోకి వెళ్తున్నాను నేను. సో ఇదే తెలిసి మీకు ఇదే, మనం దీని మీద వెళ్దాం. ఓకే, సేమ్ సినారియో విత్ షిప్ లో. ఇప్పుడు వితౌట్ లో ఉన్నాము, విత్ లో కూడా సేమ్ వస్తుంది, కొంచెం చేంజ్ అవుతుంది అంతే సినారియో. సో ప్రజెంట్ వితౌట్ లోకి వెళ్దాం. ఓకే, వితౌట్ ఎలా చేయాలి. సో ద బేసిక్ రిక్వైర్మెంట్, ఫస్ట్ మనం ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. దాన్ని మామూలుగా మనం ఫెర్ట్ లో క్రియేట్ చేస్తాం, ఫినిష్డ్ ప్రొడక్ట్. ఫెర్ట్ లో చేసినా సరే పని చేస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇన్జనరల్ గా దాన్ని హవా మెటీరియల్ లో చేస్తారు. హవా ఈస్ నథింగ్ బట్ ఏ ట్రేడింగ్ మెటీరియల్. చూద్దాం ఒకసారి వెళ్ళి, ఒకసారి నేను కూడా క్రియేట్ చేస్తాను. MM01, బట్ ఇక్కడ బీ కేర్ఫుల్ వైల్ క్రియేటింగ్ ద మెటీరియల్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ZSUN_third party, ఇది నా మెటీరియల్. ఓకే, ఇండస్ట్రీ వచ్చేసి వేస్ట్ లేదని తీసుకోండి, ఇండస్ట్రీ ఏం లేదు ఇక్కడ. ఇది హవా అంటే ట్రేడింగ్ మెటీరియల్. హవా సారీ సెమీ ఫినిష్ ప్రొడక్ట్, ఎందుకంటే నేను సెమీ ఫినిష్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాను, నాట్ హవా ఈస్ ట్రేడింగ్ మెటీరియల్. ఇది ట్రేడింగ్ మెటీరియల్ హవా, నాట్ హాల్. డోంట్ టేక్ హాల్. మనం చేస్తుంది సెమీ ఫినిష్ ప్రొడక్ట్ కాదు, ట్రేడింగ్ ప్రొడక్ట్ హవా. ఓకే, ఇది తీసుకోండి. ఇది తీసుకొని నేను వేరేది ఇంకేదన్నా ప్రొడక్ట్ ఉందో వెతుకుతా. ఒక్క నిమిషం, థర్డ్ పార్టీది చాలా ఉన్నాయి దాంట్లో. వన్ ప్రొడక్ట్ కాపీ తీసుకొని వెళ్తాను, సో దట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ఎంటర్. ఇక్కడ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద పర్చేసింగ్. ఇప్పుడు మర్చిపోవద్దు దీన్ని, నేను మళ్ళీ చెప్తున్నాను, పర్చేసింగ్ ని మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ పర్చేసింగ్ ట్యాబ్ ని మర్చిపోవద్దు. ఓకే, మెటీరియల్ ని క్రియేట్ చేయడానికి ముందు మనం పర్చేసింగ్ ట్యాబ్ ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఒక చిన్న పని చేసి వద్దాం దీనికన్నా ముందు. అయితే మీకు అది ఒక సీక్వెన్స్ లాగా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. దెన్ విల్ గో టు ద SPRO reference IMG. ఓకే, ఇది చేయండి ఫస్ట్. సో దిస్ విల్ బి ఈజీ వే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ లో మెటీరియల్ మేనేజ్మెంట్, మెయింటైన్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇది మెయింటైన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం లేదు, జస్ట్ సింపుల్, నథింగ్. పర్చేజ్ ఆర్గనైజేషన్ మన సేల్స్ ఆర్గనైజేషన్ అంత పెద్దది కాదు. Purchase organization is a namesake organization. So there is no details, no address, nothing.
జస్ట్ ఫర్ ఏ నేమ్ సేక్ ఆర్గనైజేషన్ ఇది ZSUN EO ZSUN అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ఫర్ ZSUN కంపెనీ. దట్స్ ఆల్, అయిపోయింది. చాలా చాలా లైట్ ప్రొడక్ట్ ఇది. ఓకే, తర్వాత గో బ్యాక్ ఇక్కడ నుంచి డెఫినేషన్ పార్ట్ ఫినిష్ చేసి అసైన్మెంట్ పార్ట్ లోకి వెళ్ళి మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉన్న 4 ఆప్షన్స్ మనం ఫిల్ చేయాలి. దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ assign purchase organization to company code. So now only we just created ZSUN. Just go and see, it's an empty box. So our company code is ZSUN. First step done, finished. Come back to second option, purchase organization to plant, new entry, ZSUN. సో దానికి రిఫరెన్స్ గా ప్లాంట్ ఇస్తున్నాను, ప్లాంట్ కి అసైన్ చేస్తాను మీకు. రైట్, సెకండ్ ఆప్షన్ డన్. థర్డ్ ఆప్షన్ పర్చేజ్ ఆర్గనైజేషన్ టు మళ్ళీ రివర్స్ ఎంట్రీ, ఇది ప్లాంట్ టు పర్చేజ్ ఆర్గనైజేషన్ ZSUN. ఓకే, ఇక్కడ ZSUN ఇది నా పర్చేజ్ ఆర్గనైజేషన్. సో 2 సెట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు రిఫరెన్స్ పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం ఎలా సేల్స్ ఆర్గనైజేషన్ రిఫరెన్స్ తీసుకున్నామో అలానే. ఓకే, ఇక్కడ ఉండదు దీంట్లో ZSUN కి సంబంధించింది. సో న్యూ ఎంట్రీకి వెళ్ళిపోండి, ZSUN. సో ZSUN చాలు, రిలీజ్ ఆర్డర్స్ ఏం అక్కర్లేదు. ఓకే, రైట్, డన్. ఈ 4 స్టెప్స్ చేయండి. ముందు పర్చేజ్ ఆర్డర్ రిలేటెడ్ అసైన్మెంట్స్ అవి చేసేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ సెటప్ ని దీన్ని తీసుకుపోయి స్టెప్ 2 కింద పెట్టుకుంటాను. సో స్టెప్ 1 పర్చేజ్ ఆర్గనైజేషన్ రాసేయండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ అండ్ అసైన్మెంట్. ఓకే, పర్చేజ్ ఆర్గ్ ఇది స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు మెటీరియల్ క్రియేట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు మర్చిపోకుండా ఉంటారు ఇక్కడ పర్చేసింగ్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేయాలి అనే విషయాన్ని. ఓకే, ఎందుకంటే ఇందులో పర్చేసింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. రైట్, ఎంటర్. ZSUN కు మారుస్తున్నాను. యాక్చువల్గా ఇది ZTV వేస్తుంది, అంటే మీకు ఇది రాదు. సో మీరేం చేయండి అంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసినా పర్లేదు, మీరు నా ZSUN తీసుకొని చేసినా పర్లేదు, అంటే ఈ మెటీరియల్ కాపీ చేసుకున్నా పర్లేదు. మీరు TVS నాకు ఇది గుర్తులేదు, చూద్దాం ఒక నిమిషం వస్తుంది. అంటే మీరు నా మెటీరియల్ ఇక్కడ పెట్టేసుకుని ZSUN థర్డ్ పార్టీ మెటీరియల్ ఇక్కడ పెట్టుకుంటే మీకు కూడా పనిచేస్తుంది. ఇలానే వస్తుంది. లేదు మీరు డైరెక్ట్ గా ఓన్ గా ఒక మెటీరియల్ క్రియేట్ చేసేయచ్చు. నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. ఓకే, నౌ 10 అండ్ ఎంటర్. నౌ యూ సీ దేర్ ఇస్ అ నేమ్ చేంజ్. ఫస్ట్ థింగ్ ఎందుకంటే కాపీ చేశాను కదా, సో నేమ్ చేంజ్ చేస్తున్నాను. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసేయండి, ఏం లేదు ఇందులో మార్పు. మనం ఎగ్జాక్ట్ గా మెటీరియల్ ఎలా క్రియేట్ చేస్తామో అలానే ఉంటాం. ప్లాంట్ వచ్చేసి ప్లాంట్ ఎలాగో కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తుంది కదా. ఓకే, మెయింటైన్ చేయండి పర్లేదు ZSUN. ఓకే, డెలివరింగ్ ప్లాంట్ మెయింటైన్ చేయండి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెటప్. BANS ఐటమ్ కేటగిరీ గ్రూప్ ని మీరు NORM లో పెట్టొద్దు. ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఫస్ట్ సెటప్. ఇందులో మళ్ళీ స్మాల్ a ఐటమ్ కేటగిరీ గ్రూప్ షుడ్ బి BANS. ఎందుకంటే థర్డ్ పార్టీ మెటీరియల్ ఇది. మనం అంటే ఆ కంపెనీలో కొన్ని మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, కొన్ని మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్లేదు. అసలు ఫ్రిడ్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఫ్రిడ్జ్ కింద పెట్టే ట్రే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వట్ల. అంటే ఆ ట్రేని వాడు సపరేట్ గా తయారు చేయట్లేదు. సో ఆ ఫ్రిడ్జ్ కి మాత్రం NORM ఉంటుంది, ఆ కింద ట్రేకి మాత్రం BANS ఉంటుంది ఆ మెటీరియల్ కి. ఎందుకంటే 2 కలిపి డెలివరీ చేస్తారని చెప్పి కస్టమర్ కి ప్రామిస్ చేశాను నేను. అందుకని ఫ్రిడ్జ్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన, ఆ ట్రే నా సప్లైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, 2 కలిపి వెళ్తాయి. అంటే మేబీ ఒకటి ముందు ఒకటి వెనక్కి వెళ్తా ఉంటుంది. ఓకే, లైక్ సో BANS దీన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఏ చేంజ్ లేదు. సేల్స్ ఆర్గనైజేషన్ జనరల్ ప్లాంట్ లో మీకు సేమ్ ఉంటుంది, ఏ మార్పు ఉండదు. నాకు తెలిసి మీకు మెటీరియల్ గ్రూప్ అడుగుతా ఉండొచ్చు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్.
ఏదో ఒక గ్రూప్ ఎంటర్ చేస్తా ఉండండి. ఫస్ట్ స్క్రీన్ లోనే ఉంటుంది ఇది. ఓకే రైట్ అండి. సో ఇక్కడ కూడా ఏ చేంజ్ లేదు, నో ప్లానింగ్. సో నేను ఎప్పుడైతే ప్లాన్ చేస్తానో అప్పుడే ఎంఆర్పి. సో ఇక్కడ స్టోరేజ్ కండిషన్స్ 01. సో యాజ్ యూజువల్ ఇక్కడ ఇప్పుడు వచ్చేది వాల్యుయేషన్ క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3100 పెట్టాలి. వాల్యుయేషన్ క్లాస్ ఆప్షన్ 2 వాల్యుయేషన్ క్లాస్. ఇది మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇస్తాడు ఏం పెట్టాలి అనేది. యాక్చువల్ గా మెటీరియల్ మనం క్రియేట్ చేయమనుకోండి, అది వేరే విషయం. మనకి క్రియేట్ చేసి ఇచ్చిన మెటీరియల్ ఇస్తారు మనకి. సో అందులో మనం BANS ఉందా లేదని చెక్ చేసుకోవాలి. 3100 ఉందో లేదు అంటే 3100నే ఉండాలని రూల్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 3100 ఈ డెమో సిస్టమ్ కి ఉంది. మేబీ రియల్ టైమ్ లో 3100 కాకుండా ఏదో 1234 అన్నాడు అనుకోండి, 1234 పెట్టి అది ఆల్రెడీ ఉంటది. మీరేం చేయొద్దు, మీరు మెటీరియల్ క్రియేట్ చేయరు రియల్ టైమ్ లో. మళ్ళీ చెప్తున్నాను, రియల్ టైమ్ లో పర్చేస్ ఆర్గనైజేషన్ మెటీరియల్స్ ఇవేమి క్రియేట్ చెయ్యరు. మీరు చేయాల్సిందల్లా ఈ ఐటెం కేటగిరీ గ్రూప్ BANS ఉందా లేదా అని చెక్ చేసుకోవడం. దట్ ఈస్ ఓన్లీ యువర్ జాబ్. మెటీరియల్ టైప్ హవా అయితే ఓకే, వెరీ గుడ్. బట్ థర్డ్ పార్టీ ప్రాసెస్ లో రన్ చేయాలి కాబట్టి BANS ఉండాలి. BANS ఎందుకు ఉండాలో నేను చెప్తా. ఐటెం కేటగిరీ గ్రూప్ ఇది. రైట్, నెక్స్ట్ ఎంట్రీ కొట్టండి. ఇక్కడ అకౌంటింగ్ ట్యాబ్ లో ఏమి ఉండదు, జస్ట్ ఫినిష్డ్. సో నాకు మెటీరియల్ రెడీ అయిపోయింది. ZSUN థర్డ్ పార్టీ. యూ కెన్ సీ దర్ ఇస్ సమ్ అమౌంట్ కూడా మెయింటైన్ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారా? MM02 కాస్ట్ మెయింటైన్ చేశాను, చూసారా? వై నాట్ పర్చేసింగ్? ఎందుకు పర్చేసింగ్ రాలేదు? పర్చేసింగ్ ఎందుకు రాలేదు? ఇందాక దీనికి వచ్చేసిందా? ఓకే ఓకే రైట్. ఇక్కడ సారీ, ఇందాక పర్చేసింగ్ చూపించలేదు మీకు. ఇందాక పర్చేసింగ్ లో బేస్ లైన్ అన్ని వస్తాయి మీకు. ఇక్కడ పర్చేసింగ్ గ్రూప్ అని ఒకటి అడుగుద్ది మిమ్మల్ని. సో దీనిలో 000 ఎంటర్ చేసేసేయండి. సో మీరు ఇది ఓపెన్ చేసిన ఇది గ్రూప్, లైక్ వాళ్ళ సేల్స్ గ్రూప్. ఎవరు ఈ ఐటమ్ ని పర్చేజ్ చేస్తారు, ఎవరు ఈ ఐటమ్ ని సేల్ చేస్తారు. మన సేల్స్ గ్రూప్ ఏంటి? ఎవరు ఈ ఐటమ్ సేల్ చేయబోతున్నారు, అది గ్రూప్. ఇక్కడ పర్చేసింగ్ ఎవరు ఈ పర్టికులర్ మెటీరియల్ ని కొనబోతున్నారు. సో ఈ షెఫ్ అండ్ హెచ్ అనే గ్రూప్ కొనబోతుందంట, అంటే ఎప్పుడు ఈ ప్రోడక్ట్ వీళ్ళే కొంటా ఉంటారు. సో అందుకని వాళ్ళని 000 అని మెసేజ్ చేసాం. సో లెట్ ఇట్ బి, ఇది 000 అని ఎంటర్ చేయండి. రియల్ టైమ్ లో వాళ్ళు మార్చేస్తారు, ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ ఇచ్చేస్తారు మీకు. ఓకే, సో దిస్ ఇస్ ఓకే. నేనైతే చూపిద్దాం వచ్చాను, మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ వన్ థింగ్ విచ్ ఇస్ అకౌంటింగ్ ట్యాబ్. You see there is a amount maintained 500 rupees. This is a cost of this material. So I need to maintain VK11 for this particular material. Let me copy this first. Much for that. Okay, let me copy this material. This is my third party material. Okay, now VK11, going to VK11, price enter cheyandi. Condition type enti? ZSU0 kada mandi. Yeah, ZSU0. So only material maintain cheyandi, chalu ade vasta automatic pricing. So ప్రైస్ వచ్చేసి నేను సెల్లింగ్ ప్రైస్ ఈ ప్రోడక్ట్ కి 5,000 రూపాయలు. నా సెల్లింగ్ ప్రైస్ 5,000. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నా సెల్లింగ్ ప్రైస్ 5,000 దీన్ని. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ పోయి 500కి, బట్ అమ్మేది మాత్రం 5,000. రైట్, దట్స్ ఓకే, దట్స్ బిజినెస్ కాన్సెప్ట్. సో 5,000 పెట్టుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ కింద, థర్డ్ స్టెప్ VK11 మెయింటైన్, పర్ఫెక్ట్. రైట్, ఫోర్త్ స్టెప్ ఇక్కడ ఏంటంటే మనం అంత సేమే ఉంటది, కాన్సెప్ట్స్ అన్ని సేమే. మనం ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది, ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. థర్డ్ పార్టీ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అడగకుండా ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వదు. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ఉంది అని చెప్పి మీరు మీ రెజ్యూమ్ లో ఉంటే, థర్డ్ పార్టీ సినారియో రన్ అవ్వకుండా, అదే ఐటమ్ కేటగిరీ అడగకుండా వాడు ఇంటర్వ్యూకి వచ్చేది. నేను ముందు చెప్తాను.
అంత క్లియర్ గా ఉంటుంది ఇది. ఓఆర్ అంటే అంత ఖచ్చితంగా అడుగుతాడు అని. ఓఆర్ అంటే ఆర్డర్. ఇందాక మనం ఏంటి ఐడెంటిటీ డిటర్మినేషన్ ఏంటి అసలు చెప్పండి. వాట్ ఇస్ ఐడెంటిటీ డిటర్మినేషన్? సేల్స్ డాక్యుమెంట్ ప్లస్ ఓఆర్ ప్లస్ సేల్స్ డాక్యుమెంట్ ప్లస్ ఐటెం కేటగిరీ గ్రూప్ ప్లస్ యూసేజ్ ప్లస్ హైయర్ లెవెల్ కేటగిరీ ఇస్ ఈక్వల్ టు ఐటెం కేటగిరీ కదా. అవును సార్. సో అదే విధంగా ఓఆర్ ప్లస్ ఐటెం కేటగిరీ గ్రూప్ ఇందాక నేను చూపించాను బిఏఎన్ఎస్. ఇంకంతే, అది ఒకటి తెలిస్తే చాలు. నథింగ్ ఐటెం కేటగిరీ మాత్రం టిఏఎస్ బిఏఎన్ఎస్, మిగతాది బ్లాంక్ టిఏఎస్ ఐటెం కేటగిరీ. ఇది ఇంపార్టెంట్ ఐటెం కేటగిరీ ఇక్కడ టిఏఎస్. ఏముంది టిఏఎస్ లో? టిఏఎస్ లో ఏముంది వెళ్ళి చూద్దాం. నేనేం టిఏఎస్ ని మార్చట్లేదు. మనం ఏం చేయాలి అంటే టిఏఎస్ ని జెడ్టిఏఎస్ కింద కాపీ చేసుకొని చేయాలి. బట్ మీరు ఈ సినారియో చూపించడం కోసం నేనేం మార్చట్లేదు, ఎందుకంటే స్టాండర్డ్ ని అలానే చూపిస్తున్నాను. మీరు మాత్రం టిఏఎస్ ని కాపీ చేసి జెడ్టిఏఎస్ కింద కన్వర్ట్ చేసుకున్నాకే కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయండి. ఈ టిఏఎస్ ని మీకు ఇష్టం వచ్చిన వైటిఏఎస్ కిందనో జెడ్టిఏఎస్ కింద కన్వర్ట్ చేయండి. ముందే చెప్తున్నాను, నేను జస్ట్ స్టాండర్డ్ లో ఒక చిన్న సెటప్ మారుస్తాను, మళ్ళీ యాడ్ చేసేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. ఓకే రైట్. నౌ ఈ కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ ఐ విల్ గో టు టిఏఎస్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి చూస్తాను ఒకసారి ఏముందనేది. లెట్ మీ గో టు టిఏఎస్ కాన్ఫిగరేషన్. POV7 ఐటెం కేటగిరీ టిఏఎస్ ఓపెన్ చేశాను. ఇందులో మన టిఏఎన్ లా ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడే జస్ట్ గేమ్ ప్లాన్ చేసేదల్లా మనం చెప్పిన కంట్రోల్స్. నేను మళ్ళీ మీకు మొన్న కూడా చెప్పాను, ఐటెం కేటగిరీలో ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పాను. గేమ్ అంతా వీళ్ళిద్దరి దగ్గరే ఉంటుంది. బిల్లింగ్ రిలవెన్స్, ప్రైసింగ్. ఇక్కడ చూడండి, బిల్లింగ్ రిలవెన్స్ లో ఒరిజినల్ గా టిఐఎస్ లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఎఫ్ బిల్లింగ్ రిలవెన్స్, ఇంకొకటి జి. ఓకే, ఎఫ్ ఏమో వితౌట్ వాడతాం, జీనేమో విత్ లో వాడతాం, విత్ షిప్పింగ్ నోటిఫికేషన్ లో. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కరెక్ట్ గానే ఉంది సెటప్. ఇది చూడండి, ఎఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఎఫ్ అంటే ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ డాక్యుమెంట్ స్టేటస్ అకార్డింగ్ టు ది ఇన్వాయిస్ క్వాంటిటీ అంటున్నాం. ఇక్కడ ఇది అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే సినారీ అయిపోయేలోపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్. ఇది అంటే ఆర్డర్, ఎందుకంటే డెలివరీ నువ్వు చెయ్యట్లేదు కదా, కరెక్టే కదా. ఫస్ట్ ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ అంటున్నాడు. ఎందుకు ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ ఇది? వై ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ దిస్ ఈస్? బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇన్వాయిస్. ఇక్కడ చూడండి, ఇది సారీ, మీరు ఎక్కడా కూడా డెలివరీ మీరు చేయట్లా, మీరిద్దరి మధ్యలో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉన్నాను, ఎస్ఏపి ఇక్కడ ఉంది, ఎస్ఏపి ఇక్కడ ఉంది. అర్థం చేసుకోవాలి, ఎస్ఏపి ఇక్కడ ఉంది. మన ఇద్దరి మధ్యలో మీరు నాకు ఆర్డర్ ప్లేస్ చేశారు, నేను వేరే వాడి చేత డెలివరీ ఇప్పిస్తున్నాను. సో నాకు మాత్రం మీరు ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ ఆర్డర్ కి మాత్రం నేను ఇన్వాయిస్ చేస్తాను. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ ఏ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్. సో ఇక్కడ ఎఫ్ పెట్టాం. దీని తరువాత లైన్ ఏదైతే ఉందో ఎఫ్ లో కంటిన్యూషన్ లైన్,
స్టేటస్ అకార్డింగ్ టు ద ఇన్వాయిస్ క్వాంటిటీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సో ఆర్డర్ లో ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అంతే బిల్ చేస్తాను అని చెప్తుంది ఇది. ఆర్డర్ బేసిస్ పై బిల్ చేస్తా, నాట్ ఫ్రమ్ ద డెలివరీ. ఓకే గుడ్. దీనికి అగైనెస్ట్ గా VTFA. ఏంటి VTFA? ఎక్కడో గుర్తొచ్చింది టీ కోడ్, ఎక్కడో వచ్చింది టీ కోడ్. ఎక్కడ వచ్చింది VTFA అనే టీ కోడ్? బిల్లింగ్ సేల్స్ ఆర్డర్. హలో, చెప్పండి. బిల్లింగ్ టు సేల్స్ ఆర్డరా? సేల్స్ ఆర్డర్ టు బిల్లింగ్ సార్, VTF. సేల్స్ ఆర్డర్ టు బిల్లింగ్ అంతే కదా మనం చేస్తుంది. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ కూడా అదే కదా, సేల్స్ ఆర్డర్ టు బిల్లింగే కదా. మనం ఇందాక ఇదే కదా, సేల్స్ ఆర్డర్ ఇచ్చాడు దాన్ని బిల్లింగ్ చేస్తున్నాం, కరెక్టే కదా. VTFA టీ కోడ్ కరెక్ట్. అప్పుడు సో ఇందులో నా సేల్స్ ఆర్డర్ ఏంటి, సోర్స్ డాక్యుమెంట్ ఏంటి, ZSUR, బిల్లింగ్ డాక్యుమెంట్ F2SU కదా మనం పెట్టింది. కరెక్ట్, F2SU. వీళ్ళిద్దరి మధ్యలో ఐటమ్ లెవెల్కి వెళ్ళిపోతే, వెళ్ళిపోదాం. ఐటమ్ లెవెల్కి వెళ్ళిపోయి TAS ఇస్ ద ఐటమ్ కేటగిరీ కదా. మరి ఆర్డర్ లో ఉండాల్సింది TAS కదా. ఆర్డర్ లో ఉంది TAS అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు మనం TAS ఇస్ ద ఐటమ్ కేటగిరీ. ఈ TAS ని ఓపెన్ చేద్దాం ఒకసారి, లోపలికి వెళ్దాం. ఓపెన్ చేస్తే దెర్ ఈస్ ఎ బిల్లింగ్ క్వాంటిటీ. మళ్ళీ ఇది నిన్న నేను కవర్ చేయలేదు, తర్వాత చెప్తా, అంటే ఆ పాయింట్ నేను వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను ఇక్కడ ఎలా మారుతుంది అనేది. బిల్లింగ్ క్వాంటిటీ ఇక్కడ కూడా F ఉంది చూడండి. ఏంటి F? ఇక్కడ ఇన్వాయిస్ రిసిప్ట్ క్వాంటిటీ లెస్ ఇన్వాయిస్డ్ క్వాంటిటీ. ఇది అసలు ఈ భాష అర్థం కాదు, అది SAP భాష, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా F ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ నెంబర్ 5. ఓకే, కంట్రోల్ నెంబర్ 5 లో TAS అనే ఐటమ్ కేటగిరీలో బిల్లింగ్ రిలవెన్స్ F ఉండాలి. స్టెప్ నెంబర్ 6 VTFA ఆర్డర్ టు బిల్లింగ్ లో బిల్లింగ్ రిలవెన్స్ మళ్ళీ ఇక్కడ కూడా FA ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ షిప్పింగ్ పాయింట్ థర్డ్ పార్టీ సినారియో వర్కౌట్ అవుతుంది మీకు, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఈ రెండు కాన్ఫిగరేషన్స్ చెక్ చేయాలి. మీరు TAS మీద ఉండదు కదా, మరి అప్పుడు ఈ F2SUR కి TAS ఉండదు మీకు ZTUS అనేది ఉంటుంది, అది ఇక్కడే ఉంటుంది, వెతుక్కోవాలి. కింద ఎక్కడైనా ఉంటుంది, ZTAS అనేది ఇక్కడే ఉంటుంది. జస్ట్ మీరు క్రియేట్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేయలేదు కాబట్టి లేదు, నేను TAS తో వెళ్ళిపోతున్నాను. ఓకే, నౌ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఇది ఇలానే ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఇది కావాలి. సో దీన్ని నేను ఎడిట్ మోడ్ లో పెట్టి ఉంచుతాను, మళ్ళీ ఓపెన్ అవ్వడానికి చాలాసేపు పట్టుద్ది ఇది. సో లెట్ ఇట్ బి. ఇప్పుడు నేను ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చెప్పాను, కానీ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చూపించలేదు. VOV4 లో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ చూడద్దాం. ZSUR కి BANS అనే ఐటమ్ కేటగిరీ వస్తే TAS రావాలి. ఇక్కడ మీరు ZTAS కింద మార్చుకోవాలి. ఇక్కడ కూడా ప్లీజ్ డూ రిమెంబర్, ఇక్కడ కూడా మీరు మార్చాలి ZTAS కింద. అంటే మీరు మారిస్తే, కస్టమైజ్ చేసుకుంటే కనుక. ఓకే, ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఇందాక చూపించాను కానీ చెప్పలేదు, చూపించాను బట్ చూపించలేదు, అని చెప్పాను కానీ చూపించలేదు. రైట్, ఇది స్టెప్ నెంబర్ 6 అయిపోయింది. స్టెప్ నెంబర్ 7, షెడ్యూల్ లైన్ కేటగిరీ. ఇది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. అసలు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. ఒక ఐటమ్ కేటగిరీలో ఒక F మాత్రమే ఉంది, కానీ షెడ్యూల్ లైన్ కేటగిరీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఇదే. సో వాట్ ఈస్ ద షెడ్యూల్ లైన్ కేటగిరీ ఫర్ ఐటమ్ కేటగిరీ అని అడుగుతాడు. అదే సారీ, థర్డ్ పార్టీ ప్రాసెస్. దానికి ఆన్సర్ CS, షెడ్యూల్ లైన్ కేటగిరీ. VOV ఏంటి, ఇది కూడా ఏంటి,
వివో V6. అయ్యయ్యో, మీరు టీ కోడ్ కూడా చెప్పట్లేదు, షెడ్యూలింగ్ కేటగిరీ టీ కోడ్స్ కూడా. ఇది దారుణం. మరి వివో V6 సిఎస్ ఎక్కడ ఉంది? ఇది సిఎస్ లో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక డేటా ఫిల్ చేసి ఉంటుంది. మీకు నేను షెడ్యూలింగ్ కేటగిరీ చెప్పేటప్పుడు ఈ డేటా తర్వాత చెప్తానని చెప్పేసి వచ్చేసా, ఇక్కడ ఫిల్ అయింది. ఆర్డర్ టైప్ NB, ఐటమ్ కేటగిరీ 5, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ 1. అసలు ఇవన్నీ ఇక్కడ ఎందుకు వచ్చాయి చూద్దాం. ఇది ఇలా ఉంచండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సినారియో రన్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు అంటే, మనం ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ తీసుకొని మనం మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ ని వాడికి పంపించాలి, సప్లయర్ కి కదా, మనమే పంపించాలి. బాస్ నాకు 100 యూనిట్ల రిక్వైర్మెంట్ ఉంది, వీడి చెప్పాడు 100 ఉంది, మరి ఇప్పుడు వీడికి చెప్పాలి కదా 100 యూనిట్లు ఉందని. ఓకే, వీడంటే ఈమెయిల్ పంపించాడు, ఓకే, బట్ వీడు ఈమెయిల్ పంపించడం కుదరదు, వీడు ఒక పర్చేజ్ ఆర్డర్ ప్రాపర్ ప్రాసెస్ పంపించాలి. ఎందుకంటే రెండు మ్యానుఫ్యాక్చరర్సే, రెండు కంపెనీలు. వీడంటే ఒక ఇండివిజువల్ కస్టమర్ అనుకుందాం కొంచెం సేపు. వీడు వచ్చి ఒక అఫీషియల్ నోట్ ఇచ్చాడు, ఒక మేబీ ఐ విల్ పర్చేజ్ 100 యూనిట్స్ అని చెప్పేసి ఒక ఈమెయిల్ పంపించాడు. ఓకే, దట్స్ ఓకే, మన ఇద్దరి మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ ఓకే. బట్ రెండు కంపెనీల మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు త్రూ ఈమెయిల్స్ ఉండవు, ఓన్లీ పర్చేజ్ ఆర్డర్స్ మాత్రమే మాట్లాడుకుంటాయి. సో వీడు ఒక అఫీషియల్ నోట్ పంపించాలి, దిస్ ఈజ్ మై పర్చేజ్ ఆర్డర్ అని చెప్పేసి వీడికి పంపించాలి, ఈ సప్లయర్ గైడ్కి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వీడి నుంచి ఆర్డర్ వీడికి ప్లేస్ చేయాలంటే మనం పర్చేజ్ ఆర్డర్ PO అన్ని రెడీ చేసి ఉంచాలి. సో అంటే ఫస్ట్ పర్చేజ్ రిక్విజిషన్, తర్వాత పర్చేజ్ ఆర్డర్. ఈ ప్రాసెస్ లో పర్చేజ్ రిక్విజిషన్ ఫస్ట్ స్టెప్ వస్తుంది, తర్వాత పర్చేజ్ ఆర్డర్. అంటే ఈ పర్చేజ్ రిక్విజిషన్ ఆటోమేటిక్ గా రైజ్ అయిపోవాలి, తర్వాత పర్చేజ్ ఆర్డర్ రైజ్ అవుతుంది. అర్థమవుతుందా? లేకపోతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనా కొంత చెప్తాను. వాట్ ఈస్ పర్చేజ్ రిక్విజిషన్, వాట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్? ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను, ఓకే, ఐఎమ్ హియర్. నాకు కొన్ని బుక్స్ కావాలి, బుక్స్ పెన్స్ కావాలి నాకు మై టీమ్ కోసం. ఇప్పుడు ఇది నా రిక్వైర్మెంట్, చూడండి, ఇది నా రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ని నా అడ్మిన్ చెప్పాను, ఓకే, నా అడ్మిన్ చెప్పాను నా రిక్వైర్మెంట్ ని. సో నేను ఎప్పుడైతే రిక్వైర్మెంట్ అడ్మిన్ చెప్తానో ఒక పర్చేజ్ రిక్విజిషన్ రైట్ చేస్తాడు. అంటే నేను రైట్ చేస్తాను, అరే బాబు నాకు ఒక 100 బుక్స్ 100 పెన్స్ కావాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ పంపించాను వీడికి, అడ్మిన్ కి. దట్ ఈస్ గోయింగ్ టు బి పర్చేజ్ రిక్వెస్ట్, పర్చేజ్ రిక్విజిషన్. ఈ పర్చేజ్ రిక్విజిషన్ ని బేస్ చేసుకొని ఎవరైతే, మరి ఇప్పుడు అడ్మిన్ ఎవరైతే సప్లయర్స్ ఉంటారో, అంటే ఈ బుక్స్ సప్లయర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకటి ప్రైస్ బాగుంది, నచ్చింది అని చెప్పేసి అనుకున్నాక వాడికి PO పంపిస్తాడు వాడు, ఈ పర్చేజ్ రిక్విజిషన్ బేస్ చేసుకొని. అంటే ఈ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని వాడికి PO పంపిస్తాడు. POలో ఏముంటుంది, నాకు ఒక 100 యూనిట్ల బుక్లు కావాలి, నువ్వు చెప్పినట్టుగా పర్ బుక్ 10 రూపీస్, సో 100 బుక్స్ 1000 రూపీస్ ఏదో రాస్తాడు. సో ఇదంతా, ఈ డేటా అంతా పర్చేజ్ ఆర్డర్ లో ఉంటది. సో వీడు ఏం చేస్తాడు, ఆ పర్చేజ్ ఆర్డర్ రిసీవ్ చేసుకొని వీడికి సేల్స్ ఆర్డర్, డెలివరీ వీడికి చేస్తాడు, డెలివరీ బిల్లింగ్ చేస్తాడు, అయిపోతుంది. వీడిద్దరు సైకిల్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు బుక్స్ వచ్చాయి, సో నా రిక్వెస్ట్ కూడా ఫిల్ అయిపోతుంది. ఎనీ డౌట్ ఇక్కడ? ఓకే, అలా అయితే మనం ఏం చేద్దామండి, ఇప్పుడు ప్రాసెస్ రన్ చేయాలి. ఫస్ట్ ఏంటది, కస్టమర్, మీరు ఇలా ఊహించుకోండి, కస్టమర్ నాకు రిక్వైర్మెంట్ పంపించేశాడు ఆల్రెడీ, నాకు కస్టమర్ ఇచ్చాడు ఒక 4 యూనిట్ల ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు నేనేం చేయాలి, 4 యూనిట్ల ప్రొడక్ట్ నా దగ్గర లేవు, ఆ 4 యూనిట్లు కావాల్సి వచ్చిన సప్లయర్ ని ఐడెంటిఫై చేశాను,
నాకు ఒక పర్చేజ్ రిక్వెస్ట్ రైజ్ అవ్వాలి ఆటోమేటిక్ గా. పర్చేజ్ రిక్వెస్ట్ రైజ్ అవ్వాలి అంటే నేను క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ఆటోమేటిక్ గా పర్చేజ్ డిపార్ట్మెంట్ లో పర్చేజ్ రిక్వెస్ట్ ని రైజ్ చేయించాలి. ఆటోమేటిక్ గా చెప్పాలి, ఎందుకంటే ఇది నా రిక్వైర్మెంట్. ఆటోమేటిక్ గా పర్చేజ్ రిక్వెజిషన్ రైజ్ చేయాలి అంటే ఇందాక మనం చూసిన షెడ్యూల్ లైన్ కేటగిరీలో ఈ డేటా అంతా ఉండాలి. ఇది హెల్ప్ చేస్తుంది అనమాట పర్చేజ్ రిక్వెజిషన్ కి రైజ్ చేయడం కోసం. ఏ థర్డ్ పార్టీ అంటే ఐటమ్ కేటగిరీ ప్లస్ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ, ఈ మూడు ఒక పర్చేజ్ రిక్వెజిషన్ డాక్యుమెంట్ రైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా రన్ చేయడం కోసం నాకు మళ్ళీ ఇంకొక చిన్న సెటప్ కావాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంకొక స్టెప్ నెంబర్ 8. స్టెప్ నెంబర్ 8 లో XK01 ఏంటంటే వెండర్ క్రియేషన్. ఎలాగైతే మనం కస్టమర్ క్రియేట్ చేస్తున్నామో అలాగనే XK01 ని మనం క్రియేట్ చేయాలి, అంటే వెండర్ ని క్రియేట్ చేయాలి. ఓకే, చూద్దాం ఎలా క్రియేట్ చేయాలి ఏంటో. XK01 ఓపెన్ చేయండి. ఓపెన్ XK01. ఓకే, ఇక్కడ వెండర్ ఏదో ఒక పేరు పెట్టేయండి. ZSUN_vendor1. వాడి పేరు ఏదో ఒకటి మీరు పెట్టినా పర్లేదు. జస్ట్ నేను ఇక్కడ ఇలా ఇస్తున్నాను vendor1. కంపెనీ కోడ్ ZSUN లో క్రియేట్ చేస్తున్నాను. వీడు నాకు సప్లయర్ వీడు. ఓకే, పర్చేజ్ ఆర్గనైజేషన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ZSUN. అకౌంట్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ 007 పెట్టేయండి. 7 వద్దులే, 1 పెట్టేయండి. ఇక్కడ అకౌంట్ గ్రూప్ 1 ప్లస్ ఎంటర్. ఏమంటుంది అది? అకౌంట్ ఇన్కరెక్ట్, చెక్ ఎంట్రీస్. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ నేమ్ దెన్ జస్ట్ ఎంటర్, బికాజ్ అది ఎలా చేయట్లేదు. ఓకే, ZSUN అండర్స్కోర్ అంటే పేరు ఎలా చేయట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. వెండర్ 1 మేబీ 1 2 3 4 ఎంతమంది అయినా ఉండొచ్చు. సో అలా పెట్టేద్దాం ZSUN1. ఓకే, మేబీ అడ్రస్ సంథింగ్ యూ కెన్ గివ్ వెండర్ అడ్రస్. ఎక్కడి నుంచి అయితే షిఫ్ట్ చేస్తున్నాడో వాడు అక్కడి నుంచి అడ్రస్ ఇది, వెండర్ అడ్రస్ ఇది. సో జస్ట్ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీరేం చేంజ్ చేసేది ఉంది. ఇక్కడ ఇది మన కస్టమర్ మాస్టర్ లాగా ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఓపెన్ అయిందా? సో ఇక్కడ మీరేమి ఇవ్వద్దు, ఇక్కడ ఏమి ఇచ్చేది ఏం లేదు. జస్ట్ ఇది కంట్రోల్ డేటా, జస్ట్ ఎంటర్ కొట్టేయండి. ఇక్కడ ఇది కూడా అంతే, బ్యాంక్ డీటెయిల్స్ అక్కర్లేదు, ఇవన్నీ ఇప్పుడు ఏం అక్కర్లేదు. మనకి రీకన్సిలేషన్ అకౌంట్ ఇంపార్టెంట్. ఇక్కడ 1,60,000 ఉంటుంది స్టాండర్డ్ అకౌంట్. ఇది పేయబుల్స్, మంది ఇంతకు ముందు రిసీవబుల్స్, ఇప్పుడు ఇది పేయబుల్స్. కస్టమర్ వెండర్ పే చేయాలి కదా మనం, సో అందుకని పేయబుల్స్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఉంటుంది, A1 మెయింటైన్ చేయండి. ఇక్కడ A1 స్టాండర్డ్ ఉంటుంది. ఇదంతా మనకి కన్సల్టెంట్ చేసి ఇస్తాడు, ఎందుకంటే వెండర్ వాడిపోయింది కాబట్టి. A1 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ ఏం అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కొట్టేయండి. ఇదేం అక్కర్లేదు, డన్నింగ్ బ్రౌజర్ ఇదేం అక్కర్లేదు. ఆర్డర్ కరెన్సీ మాత్రం మెయింటైన్ చేయాలి, INR అని. INR మెయింటైన్ చేయండి. తరువాత ఇక్కడ ఇప్పుడు ఏమి వద్దులే, తర్వాత మార్చుకుందాం. మళ్ళీ ఎంటర్ కొట్టేయండి. ఇక్కడ VN వెండర్ వస్తాడు, ఎంటర్ కొట్టేయండి, సేవ్ కొట్టేసేయండి, అయిపోయింది. లాస్ట్ స్క్రీన్ ఇది. vendor. Okay, he's the vendor. He's our vendor. Vendor ని క్రియేట్ చేసాం. 8th step కింద vendor ని క్రియేట్ చేసాం. Okay, he's our vendor. Vendor క్రియేట్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్
9th స్టెప్ ఇక వెండర్ క్రియేట్ అయ్యారు కదా, ఇక్కడ వరకు క్రియేట్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున ట్రాన్సాక్షన్ రేపు రన్ చేద్దాం, ఎందుకంటే ట్రాన్సాక్షన్ కి టైం పడుతుంది. మీరు ఇక్కడ వరకు డేటా రన్ చేసేయండి సరిపోతుంది. ఓకే, లేకపోతే కంటిన్యూ చేయనా, అర్థం అవుతుంది అంటే ఓకే, లేకపోతే అంటే కొంచెం పెద్దది కాబట్టి టాపిక్ కంటిన్యూ చేయమంటే చేస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక ప్రాసెస్ అయిపోతుంది ఇందులో వితౌట్ షిప్పింగ్ నోటిఫికేషన్. ఏమంటారు? చెప్పారు, మాట్లాడరు, ఉన్నారా? నా వాయిస్ వస్తుందా? చెప్పండి. ఇక్కడ వరకు చేస్తాం సార్ రేపు. సరే సరే, ఇక్కడ వరకు చేయండి. ఓకే.